హల్లెలూయా. ఇది నా వాక్యము. యో దెబిరీం సంఖ్యాకాండము 35వ అధ్యాయము 34వ వచనం. ఈ దినము అనగా 10వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నాను. అబద్ధముగా అని అంటారా అంటే అంటారు. లోకంలో న్యాయం జరిగే స్థలాల్లోకి వెళ్ళినప్పుడు నించున్నప్పుడు నిజముగా నేను నిజమే మాట్లాడతాను, నేను అబద్ధం ఆడను అని వేటి మీద ప్రమాణాలు చేసి అబద్ధాలు మాట్లాడేస్తున్న వాళ్ళు కోకొల్లలు ఉంటారు. కాబట్టి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఇదిగో నేను అలా చెప్పే దేవుడని కాదు, అలా చెప్పే వ్యక్తిని కాను. నీ మధ్య నిజముగా దేవుడు మనతో ఉన్నాడు. యెహోవా అను నేను మీ మధ్య నివాసము చేస్తూ ఉన్నాను. చాలామంది దేవుడు మీతో ఉన్నాడు అనేసరికి దేవుడు మాతో ఉంటే ఎందుకు ఇలా అయిపోవాలి అంటే దేవుడు ఏదో చేసేయాలి, వాళ్ళకి దేవుడు కనబడిపోవాలి, దేవుడు వాళ్ళతో మాట్లాడేయాలి. వీళ్ళు మాత్రం క్రియలు మార్చుకోరు, చూపు మార్చుకోరు, పద్ధతి మార్చుకోరు. కొంచెం సేపు ప్రార్థనలో కూర్చోండి అంటే ప్రార్థనలోనే కూర్చోరు, ఏమి చేయరు. కానీ దేవుడు మీతో ఉన్నాడు అంటే ఆనవాళ్ళు ఏదో ఒకటి కనబడిపోవాలి. మరి నువ్వు దేవునితో ఉన్నావు అనడానికి ఆనవాళ్ళేంటి? నువ్వు దేవునితో ఉన్నావు అని చెప్పుకుని ఆనవాళ్ళేంటి? పైకి కనబడేది ఏది కూడా ఆనవాళ్ళు కాదు, అది లోకంలో మాత్రమే. హృదయములో అంతరంగంలో హృదయం నిండి ఉండు, దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు దేవుడు. నీ హృదయంలో కనుక దేవుడు ఉంటే నీ నోరు దేవుని గురించి మాట్లాడును గాక, నీ నోరు దేవుణ్ణి స్తుతించును గాక. దేవుడు నీతోనే ఉన్నాడు, అది నీవు గ్రహించు. కాబట్టి దేవుడు నీతో ఉన్నాడని గ్రహించావు కాబట్టి దేవునికి భయపడు. నీ పరిస్థితి అంతటి మీద దేవునికి సర్వాధికారం ఇవ్వి. నీ పరిస్థితులన్నీ దేవుని చిత్తము కాని వ్యాపారాలు, దేవుని చిత్తము కాని సంబంధాలు, దేవుని చిత్తము కాని పరిచయాలు, దేవుని చిత్తము కాని స్నేహాలు, దేవుని చిత్తము కాని ఆహారపు అలవాట్లు, దేవుని చిత్తము కాని ఆర్థికపరమైన లావాదేవీలు, ఇవన్నీ దేవుడు సరిచేస్తాడు. అదే దేవుడు నీతో ఉన్నాడు అనడానికి ఆనవాళ్ళు. ఇది చెయ్యొద్దు, వెళ్ళొద్దు, మాట్లాడొద్దు, చూడొద్దు అని ఎక్కడికక్కడ ఆంక్షలు పెడతాడు. దేవుడు మనతో ఉండడం అంటే ఉగ్ర రూపమే. ఎప్పుడైతే దేవునికి భయపడతావో నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ క్రియలు చక్కగా ఉంటాయి, దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.